జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ఇంట్లో చిన్నపిల్ల అందరికంటే చిన్నపిల్ల అని చెప్పేసి గారాభంగా పెంచుతారు తల్లిదండ్రులు. సో ఆ గారాభమే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందనే దానికి నిదర్శనం ఇది. నాకు ఇంట్లో ఆస్తి కావాలంటూ ఆ ఇంట్లో చిన్న బిడ్డ ఆ ఇంటినే తగలబెట్టింది. ఇప్పుడు పల్నాడు జిల్లాలో చిలకలూరిపేటలో జరిగినటువంటి దారుణ ఘటన సంచలనంగా మారింది. గుర్రాల చావిడి ప్రాంతంలో ఆస్తి వివాదం కారణంగా తల్లిదండ్రులపైన కూతురు కర్కశంగా వ్యవహరించింది. కన్న తల్లిదండ్రులను కూతురు చంపాలని చూడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిలకలూరిపేటకు చెందిన తల్లిదండ్రులు కూతురికి మధ్య ఆస్తి విషయాలలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆస్తిని ఇచ్చేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్న కూతురు వారి ప్రాణాలు తీయడానికి సిద్ధమైంది. ఆస్తి కూడా పెద్ద కోట్లలోనో ఇంకేదోనో కాదు, వారు కట్టుకున్న ఇల్లు ఒకటే. ఆ ఇంటిని కూడా తమకు ఇయ్యాలంటూ ఆ చిన్న కూతురు వారి తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడుతూ గత రాత్రి తల్లిదండ్రులు ఉంటున్నటువంటి ఇంటికి కూతురు వచ్చి అక్కడ నిప్పు పెట్టింది. మంటలను గుర్తించినటువంటి తల్లిదండ్రులు సకాలంలో ఇంటి నుంచి బయటకు వచ్చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మంటలు వ్యాపించడంతో ఇంట్లోని ఫర్నిచర్ ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూతురిపైన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తి కోసము కన్న తల్లిదండ్రులు ఉంటున్నటువంటి ఇంటికి, అది కూడా లోపల తల్లిదండ్రులు ఉండగానే గొడవ పెట్టుకొని బయట నుంచి ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ మంటలు చూడగానే ఇంటి పక్కన వారందరూ కూడా వచ్చి హరిబరిగా ఇంటి పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా వారికి తోచినటువంటి ఏదో ఒక వస్తువుతోటి ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేసినట్టుగా చెప్తుంది. ఆ తల్లి మాట్లాడుతూ అనేక విషయాలను చెప్పడం జరిగింది. రెండో బిడ్డ, చిన్న బిడ్డ ఈ రకంగా దారుణానికి పాల్పడింది. చాలా కాలంగా ఆస్తి ఆస్తి అంటూ వేధిస్తుంది. ఈ నేపథ్యంలో మరలా వచ్చి ఈ రకంగా రాత్రి గొడవ పడి ఇంత దారుణమైనటువంటి ఘటనకు ఒడిగట్టింది. మేము ఊహించలేదు. ఈ యొక్క తగలబెట్టినటువంటి ఘటన చూసి షాక్ అయ్యామంటూ కూడా ఆ తల్లి చెప్తుంది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో కూడా మనం విందాం. సుకన్య అండి, నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఈ అమ్మాయి చిన్నమ్మాయి గోల్ చేస్తానే ఉంటది. 2 రోజుకి వచ్చి ఒక గోల్ చేస్తానే ఉంటది. 2 పెళ్లిళ్ళు చేసుకుంది. పెళ్లిళ్ళు చేసుకున్నా నాకు ఈ ఆస్తి కావాలి అని చెప్పి ఏడిపిస్తుంది. రాత్రి పెట్రోల్ పోసి ఇల్లంతా తగలబెట్టిందండి. నేను ప్రాణభయంతో లోపలికి వెళ్ళాను. మా పిల్లని తీసుకొని మనవరాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాను. బయట ఏం జరిగిందో తెలియలేదు. బజార్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళే నీళ్లు పోసి ఆర్పేసి ఇంకా అందరినీ అరిశారు. ఎందుకు చేస్తుంది అమ్మాయి? ఆస్తి కోసం అండి. ఎంత అమౌంట్? మాది 70 లక్షలు పలికిద్దండి ఇల్లు. మాకు మగపిల్లలు లేకపోతానా మీరు సంపాదించింది కాదు, మా మామ సంపాదించింది అని చెప్పి మాకు గోల పెడుతుంది.